కొంతమంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు ఆగ్రహం అసంతృప్తి వ్యక్తం చేశారు. మాట వినని ఎమ్మెల్యేలకు తెగేసి చెప్పారు, ఇలాగైతే మిమ్మల్ని మోయలేము అని చెప్పేసి. గ్రేస్ పీరియడ్ కూడా ముగిసింది, 2 ఏళ్లుగా చెబుతూ వస్తూ ఉన్నా ఇక చెప్పడం ఉండదు, చేతలే ఉంటాయి. ప్రభుత్వం ఎంత చేసినా మీ పనితీరు సరిగా లేకుంటే ఫలితం ఉండదు, అందుకు తమిళనాడు ఫలితాలే నిదర్శనం అంటూ. సో చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేల మీద మళ్ళీ ఫైర్ అయ్యారు సార్. ఇది ఏ పేపర్లో వచ్చింది? ఆంధ్రజ్యోతిలో. సోర్స్ ఏంటి? ఎమ్మెల్యే మీటింగ్ లో ఉన్నారా ఎవరైనా ఆంధ్రజ్యోతి విలేకరి? మరి ఎట్లా వార్త వచ్చిందండి? సోర్స్ ఏంటి? సోర్స్ ఎందుకు చెప్పారు? ఇప్పుడు ఇలాంటి వార్తకు ఎవరు? చంద్రబాబు నాయుడు చెప్పాడా? ఎమ్మెల్యేలు చెప్పారా? వేరే ద సోర్స్ ఫర్ ఆంధ్రజ్యోతి. దీన్ని డిబేట్ పెట్టాలి కదా. నాగేశ్వర డిబేట్ పెట్టినప్పుడు దీన్ని డిబేట్ పెట్టాలి, సోర్స్ ఏది అని. సోర్స్ లేకుండా ఎట్లా అంటారు? కేసు పెట్టాలి కదా వెంటనే. వేరే ద సోర్స్. మీరు ఎవరిని కోట్ చేశారు? ఏ ఎమ్మెల్యే కోట్ చేశారు? ఏ చంద్రబాబు నాయుడు కోట్ చేశారు? ఏమైనా ప్రెస్ స్టేట్మెంట్ అఫీషియల్ గా వచ్చిందో నాకు తెలియదు. వచ్చిందా? అధికారిక ప్రకటన వచ్చిందా? అధికారికంగా రాలేదు. మరి వార్త ఎందుకంటే వేరే పేపర్లు రాలే కదా. మరి సోర్స్ ఏంటి? ఆంధ్రజ్యోతికో సోర్స్ అవసరం లేదు, నాగేశ్వరం మాత్రమే సోర్స్ కాదు, వేరే విషయం అనుకోండి. కానీ ఈ వార్త ఆంధ్రజ్యోతి వచ్చింది కదా, సాక్షి రాస్తే మనం చర్చించాం. మీరు ఆంధ్రజ్యోతి పేజ్ 1 ఒక 2 ఏళ్ళుగా ఒక ఫస్ట్ 6 months తీసేద్దాం, లాస్ట్ 1 year తీసుకుందాం. పేజ్ 1 ఆంధ్రజ్యోతి వార్తల పేపర్లకు వెళ్ళి మీరు తీసిన ఇట్ విల్ బి ఎ వెరీ గుడ్ కామెంటరీ ఆన్ కూటమి సర్కార్. ఎవరో కాదు, ఆంధ్రజ్యోతి. నేను ట్రైంగ్ టు డూ దట్, నాకు సమయం దొరక చేయడం లేదు, ఇప్పుడు చేస్తా. ఓన్లీ 1 year గా ఆంధ్రజ్యోతి పేజ్ ఫ్రంట్ పేజ్ లో కథరాలి, వేరే ఏం ముట్టుకోండి. ఆంధ్రజ్యోతి ఇది హైలీ రెస్పెక్టెడ్ ఏడీ ఫర్ తెలుగుదేశం పీపుల్, అంతవరకు అయితే గ్యారంటీ కదా. రాధాకృష్ణ ఈజ్ నోన్ ఫర్ జర్నలిస్టిక్ స్టాండర్డ్స్. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా చచ్చిపోయిన ఒక పత్రికకు జీవం పోసి ప్రాణం పోసి దాని ఒక ప్రముఖ పత్రిక చేశారు, మామూలు విషయం కాదు. సో ఆంధ్రజ్యోతి అంటే ఒక క్రెడిబిలిటీ, రాధాకృష్ణ అంటే టీడీపీ వాళ్ళకైతే చాలా క్రెడిబిలిటీ కదా. మరి ఆ పత్రికలో మొదటి పేజీలో ఒక 1 year గా వచ్చిన వార్తలన్నీ ఒక చోట పెడితే ఇట్ విల్ బికమ్ ఎ వండర్ఫుల్ ఎగ్జిబిషన్ అండ్ కూటమి ప్రభుత్వ పర్ఫార్మెన్స్. వేరే ఏ పని చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఆంధ్రజ్యోతి ఫ్రంట్ పేజ్ క్లిప్పింగ్స్ ఒక ఎగ్జిబిషన్ పెడితే కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన అని సరిపోతుంది. సో ఆ పని మనమన్నా చేద్దాం, నేనే చేస్తా. సోషల్ మీడియా యూట్యూబ్ లో పెడతా. ఏమీ లేదు అంటే ఈ వార్త ఎన్నిసార్లు వచ్చింది ఎమ్మెల్యేల పైన? 2 ఏళ్ళు. ఎక్కడ గ్రేస్ పీరియడ్ 2 ఏళ్ళు ఉంటుందండి. ఇప్పుడు నీకు 36 మార్కులు గ్రేస్, 36 మార్కులు రావాలి పాస్, 33 వచ్చినాయి, 3 మార్కులు గ్రేస్ పీరియడ్ ఉంటుంది. కానీ ఇప్పుడు ఎంత గ్రేస్ మార్కులు ఎన్నో తెలుసా? 15 మార్కులు ఇష్టం, 20 మార్కులు గ్రేస్. 15 మార్కులు గ్రేస్ ఇస్తారు ఎవడన్నా? ఏదో 2 మార్కులు ఉంటాయి, 3 మార్కులు ఉంటాయి. 5 ఏళ్ల పీరియడ్ లో 2 ఏళ్ళైనా గ్రేస్ పీరియడ్ ఇప్పుడు అయిపోతుంది. ఇట్లా పోనీ నేను లేస్త మనిషిని గాను అంటారు చంద్రబాబు. మరి ఎందుకు లేవరు? ఇప్పుడు కులకపోడి కదా శ్రీనివాసరావు గారు, శ్రీనివాసరావు కేసునే నాని ఈ వివాదం వచ్చినప్పుడు దుబాయ్లో ఉన్నారు చంద్రబాబు. ఏమన్నారు? మీరు పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతుంటే మాట్లాడకు, నేనే మాట్లాడతా, నేను వస్తున్నా, వచ్చినాక ఒక కమిటీ వేశారు అలా కదా. ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. ఎవరిపైన చర్య తీసుకున్నారు? ఎమ్మెల్యే పైన చర్య తీసుకున్నారా? ఎంపీ పైన చర్య తీసుకున్నారా? పోనీ ఎమ్మెల్యే ఏమైనా మాట్లాడవాగాడా? శ్రీనివాసరావు 10 రోజులు మాట్లాడుతున్నాడు, ఈవెన్ టుడే మాట్లాడుతున్నాడు. మరి వేరే చంద్రబాబు నాయుడు చర్య తీసుకుంటా అంటే పులి కథలాగా అయిపోయింది. చర్య ఎక్కడ? అసలు ఆంధ్రజ్యోతిలో కథ వస్తున్నాయి, ఎమ్మెల్యేలు దోచుకుంటున్నారని. మీకు కుటుంబరావు సీనియర్, ఆయన చాలా మంచి ఎకానమిస్ట్ కూడా, ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్, P4 కమిటీకి ఇప్పుడు అడ్వైజర్. సో ఆయన ఆ ఏబిఎన్ ఇంటర్వ్యూ షోలోనే, రిషి యాంకర్ గా ఉన్న ఏబిఎన్ షోలోనే ఏమన్నాడు ఆయన? మీకు దే ఆర్ ఇంటాక్సికేటెడ్ విత్ పవర్ అన్నాడు, అధికారం అనే మత్తులో తూలుతున్నారు అన్నాడు. ఇది ఎవరు? ఆయన టీడీపీ నేనన్నది కాదు, ఇప్పుడు చాలాసార్లు కూడా చేశాను. సో మరి ఎందుకు ఇలా ఏ చర్య ఎందుకు లేదు? జనసేన ఎమ్మెల్యే పైన, రైల్వే కోడూరు ఎమ్మెల్యే పైన ఆరోపణలు, వీడియోలు బయటకు వస్తున్నాయి, ఏ చర్య లేదు. ఒక నాగేశ్వరరావు అతని పైన కేసుల మీద కేసులు పెడతారు, బహిరంగంగా అభ్యంతరకరమైన వీడియోలు ఉన్నా కూడా ఎమ్మెల్యే పైన కేసు లేదు, చర్య లేదు. వాట్ డస్ ఇట్ ఇండికేట్? కూటమి ఎమ్మెల్యేలు
మీ వల్ల నేను ఓడిపోతానని చంద్రబాబు పదే పదే చెప్తున్నాడు. పార్టీకి అట్లా కంటకంగా మారినట్టున్నారు. దీనివల్ల ఏం జరుగుతుంది? అన్ఫార్చునేట్లీ పాపం టీడీపీ ఎమ్మెల్యేలు అందరూ ఫీల్ అవుతారు. నాతో కనీసం ఒక 5-6 ఎమ్మెల్యేలు అన్నారు, సార్ ఎవరో పేరు చెప్పినా మంచిగా ఉండదు సార్, మా సారు ఎప్పుడు ఎమ్మెల్యేలు పనిచేస్తలేరు, ఎమ్మెల్యేలు వేస్ట్, ఎమ్మెల్యేలకు నేను వార్నింగ్ ఇస్తున్నా అంటాడు. మేము కాన్స్టిట్యున్సీ పోతే సార్ తిట్టాడా అని మమ్మల్ని అంటున్నారు. కాన్స్టిట్యున్సీ పోడుతోనే సార్ తిట్టారా, మీ పర్ఫార్మెన్స్ బాగాలేదా అని. ఎందుకంటే తెలుగుదేశంలో అద్భుతంగా పనిచేసే ఎమ్మెల్యేలు ఉన్నారుగా. మీకు కేశవ్ ఉన్నాడు, ఆర్థిక మంత్రి, వెరీ నాలెడ్జబుల్ మ్యాన్, హైలీ కాంపిటెంట్ పర్సన్, ఎవరికైతే డౌట్ లేదు కదా. నేను ఉన్నంతవరకు నాకు పర్సనల్ గా పరిచయం లేదు. కేశవ రామానాయుడు కూడా వెరీ ఎఫిషియెంట్ అంటారు, నిమ్మల రామానాయుడు, నాకు వ్యక్తిగతంగా పరిచయం లేదు. బుచ్చయ్య చౌదరి హైలీ రెస్పెక్టబుల్ లీడర్, ఇప్పటికీ ప్రజలకు అందుబాటులో ఉండి కులాలకు అతీతంగా ఆయన ఓటేస్తారు. ఆయన రాజమండ్రి సీట్లు రూరల్ పంపిస్తే కాపుల మెజార్టీ ఉండే నియోజకవర్గంలో గెలిచొచ్చాడు. అది కూడా వైసీపీ వేవ్ లో కూడా గెలిచొచ్చాడు. దట్ ఈస్ హిస్టరీ. జీవితంలో అవినీతి ఒక్క మరకలేదు, ఆస్తులు అమ్ముకొని రాజకీయం చేశాడు. అలాంటి వ్యక్తులు కూడా ఇప్పుడు కాన్స్టిట్యున్సీ పోతే ఏమవుతారు? మిమ్మల్ని తలంటున్నారు కదా మీ సారు, నేనున్నా అన్నారా అని. ఇదే వైఖరి. మీరు తప్పు చేస్తే తప్పు చేసినామని ఐడెంటిఫై చేశాడు, తప్పు చేసినామని ఐడెంటిఫై చేసి వాళ్ళపైన శిక్షించండి. కానీ ఎమ్మెల్యేలందరినీ అని ఒక జనరల్ మాట మాట్లాడితే, అది కూడా పదే 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 మాట్లాడితే ఆఖరికి ఆ ఎమ్మెల్యేల ప్రజల దగ్గర పోలేని పరిస్థితి. అధికారుల దగ్గరికి పోతే సీఎం తిట్లు నచ్చావా అంటారు. ఇప్పుడు సీఎంఏ గౌరవించిన ఎమ్మెల్యేను కలెక్టర్లు ఎక్కడ గౌరవిస్తారండి? సీఎం గౌరవిస్తేనే కదా కలెక్టర్లు గౌరవించేది. ఎప్పుడు కూడా సీఎంఏ గౌరవించకపోతే కలెక్టర్లు గౌరవిస్తారా ఎక్కడన్నా? దాని అడ్వాంటేజ్ కదా. ఎప్పుడు కూడా మీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి గౌరవిస్తారు, తలంటుతున్నారు రోజు మీరు వేస్ట్ కాళ్ళు, మిమ్మల్ని ఎన్నిసార్లు చెప్పినా మీరు పని చేయరు అని మిమ్మల్ని రోజు వేస్ట్ కాళ్ళ పదం వాళ్ళే, కానీ మీనింగ్ అదే కదా. దాని మీనింగ్ అదే. ఇక అంతకన్నా తీవ్రంగా అన్నాడు. నేనన్నా చాలా చిన్న పదం, మీకు అయిపోయింది, మిమ్మల్ని మొయలేమో అన్నారు. మొయలేమంటే ఏంటి మీనింగ్? వేస్ట్ అన్నట్టే కదా. భారం అంటే వేస్ట్ కూడా కాదు, కష్టమైతే మిమ్మల్ని మొయలేం అన్నాడు. మొయలేమంటున్నా మరి ఎందుకు చర్యలు తీసుకోరో దానికి ఆన్సర్ లేదు. మరి అది మీ ఎమ్మెల్యేలు టీడీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు మోయలేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మోయాలంట. నేను ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏం కనబడుతుంది? ఎందుకు మోయాలి? చంద్రబాబు నాయుడు మోయలేకపోతున్నాడు, రాష్ట్ర ప్రజలందరూ ఎందుకు మోయాలి?